అనేది. అప్పుడు సో సిపిఎం ఇవాళ ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పుల్లారావు రెండు గారు కూడా. నేను మీరు చెప్పిన అన్ని ఒప్పుకుంటాను. ప్రకాష్ రెడ్డి గారు 500 కిలోమీటర్లు భూమి ఇవ్వలేదా? ఒక 500 ఎకరం కొనుక్కోలేరా? ₹1,00,00,000 ఎకరం ఆ భూమి సార్, రెవెన్యూ రైతుల నుంచి పీకేసి ఆ కాదు కాదు మాట కాదు, చెప్పొద్దు. రెవెన్యూ అది ఆ స్టేట్ మాట గవర్నమెంట్ సార్. చెప్పొద్దు. అది ఫెయిలియర్. అమిత్ షా ఫెయిల్ అవ్వాడు. భూమి ఎక్వైర్ చేయలేదా? ఎక్వైర్ చేయలేదు. చేయాలా? 5 సార్, లక్షలకి భారత ఎకరం రాజ్యాంగం ఇవ్వాలా? ప్రకారం చేయలేదు సార్, మాట్లాడతారండి. చేయలేదు సార్. అది ఫెయిలియర్. ఓకే పుల్లారావు గారు, ఇప్పుడు కాదు పుల్లారావు గారు, వెస్ట్ బెంగాల్లో సరే ఎలక్షన్ కమిషన్తో బీజేపీ కుమ్మక్క అయిపోయిందని మమత ఆరోపించవచ్చు. కానీ నాకు ఇండియా మై యాక్సిస్ ఇండియా ఆయన చెప్పిన దాంట్లో 60-70% మంది అసలు మాట్లాడటం లేదు, అందుకే నేను ఇవ్వలేదు ఎగ్జిట్ పోల్ అన్నారు. దాన్ని ఏ రకంగా, ఆ ఫియర్ ఫ్యాక్టర్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఎవరికి భయపడుతున్నారు వాళ్ళు? పూర్తిగా పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం చాలా ఫ్రీగా ఉండేది. పెద్ద పెద్ద వాళ్ళు ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో 77 నుంచి ఒక తప్పకుండా నోరు ఇప్పితే తప్పేసేవారు. అది తప్పంటున్నానా? టెర్రరైజ్ చేసి ఫోన్ చేశారు. ఈమె కూడా మంచి లేడీ, ఈమె కూడా అలా మారిపోయింది. మాట్లాడితే వచ్చేస్తున్నారు, అందరు వచ్చేస్తున్నారు. ఎందుకు మాట్లాడతారు బయటికి? తర్వాత బెంగాల్ చాలా పొలిటికల్ ప్లేస్, ప్రతి ఒక్కరికి అభిప్రాయం ఉంటుంది. ఓట్లు అంత ఈజీగా కొనుక్కోలేరు, అమ్మలేరు ఉన్నాయి కాబట్టి భయపడుతున్నారు. ఎలక్షన్ అవ్వకే ఏమవుతుంది? మన మీద వచ్చేస్తామంటున్నారు, మిమ్మల్ని పట్టేస్తామంటున్నారు, చంపేస్తామంటున్నారు. ఈ మాటలు జరుగుతూ ఉన్నాయి. 2021 ఘర్షణ మర్చిపోలేం కదా, కౌంటింగ్ డే మర్చిపోలేం కదా. ఎలక్షన్ లో నువ్వు ఓటేవా, నీ లెక్క ఏమిటి? అది టెర్రర్ ఉన్నది. సో మనకి ఆ టెర్రర్ అనేది ఎందుకు మాట్లాడట్లేదు బయటికి? ఆ ఫియర్ వచ్చిందా? మార్పు వస్తుందా? ఆ ప్రశ్న ముందరకు వస్తుంది. మన ఎలక్షన్ ఇలా గెలిచేస్తారు, అలా గెలిచేస్తారు అని చెప్పడానికి లేవు. బట్ అక్కడ కూడా చేంజ్ వస్తుందా? చేంజ్ అనేది బీజేపీయా? అది చూడాలి. ఎందుకంటే మమతా బెనర్జీ 15 సంవత్సరాలు చేసింది ఊరుకునే ఒకే. తర్వాత లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారు. చేంజ్ బీజేపీ తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఏముంది? కాంగ్రెస్ లెఫ్ట్ లేవు కదా దాదాపుగా, కనపడట్లేదు. మరి ఎంతవరకు మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు? సింపుల్ పాయింట్ అండి, 100 మైనారిటీ సీట్స్ ఉన్నాయి. 100 మమతా బెనర్జీ లాస్ట్ టైం గెలిచింది. మిగతా 194లో బీజేపీకి 77 వచ్చింది. ఆ 77 150 అవుతాయా? అది చూడాలి. చాలా పెద్ద కొండ ఎక్కాలి ఎవరెస్ట్ బీజేపీ. కానీ అక్కడ గత 5 సంవత్సరాలు మమతా బెనర్జీ కూడా పాలిటిక్స్ సరిగా చేయలేదు. అస్తమానం ఒక వర్గం చేసినట్టుగా చేసిన తర్వాత మనం బంగ్లాదేశ్లో 14-15 నెలలు ప్రభుత్వం వచ్చి బంగాళీజన్ తిట్టారు, మీరు ఇది కాదు, మేము ఇది కాదు, అల్లరి చేసి పరిసరానికి కూడా సైకలాజికల్ ఇంపాక్ట్ వస్తుంది అక్కడ. సో ఇది చేస్తాం, అది చేస్తాం, ఎక్కువ మాట్లాడతాం, అవన్నీ ఉన్నాయి. కాబట్టి చేంజ్ వస్తుందా? ఎంతవరకు చేంజ్ వస్తుంది? అన్నిటికంటే క్రిటికల్ ఏంటంటే మన రాహుల్ గాంధీ కూడా వచ్చి ఇష్టం వచ్చినట్టుగా మమతా బెనర్జీని తిట్టాడు. సో మమతా బెనర్జీ గెలిస్తే బీజేపీకి ప్రమాదం, రాహుల్ గాంధీకి ప్రమాదం. అంటే ఇంక ఓపెన్ గా అటాక్ చేస్తారు, ఊరుకో అన్నారు. ఓడిపోతే సరే హిస్టరీ అయిపోతుంది, మళ్ళీ పార్టీ చీల్చేస్తారు, పోతుంది, ఫినిష్ అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవుతుంది. విశేషంగా మమతా బెనర్జీ తగ్గిపోతే కాంగ్రెస్ పార్టీ బెనిఫిట్ అవుతుంది. సో మార్పు వస్తుంది. ఎలాంటి మార్పు మనం ఇంకా చెప్పలేకపోతాం. సో వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఎలక్షన్స్ రెండు రిజల్ట్స్ రాబోయే దేశంలో ఎన్నికల మీద, అంటే సార్వత్రిక ఎన్నికల మీద అయితే ఖచ్చితంగా ఆ సమీకరణాల్లో అయితే ప్రభావం చూపించే అవకాశమే ఉంది. వస్తుంది. ఏమవుదా ప్రకాష్ రెడ్డి గారు? ఇప్పుడు ఏం కాదు సార్, ఎందుకంటే ఇప్పుడు గతంలో కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో బీజేపీ ఘోర పరాజయాన్ని పొందింది 2018లో. అదే 19 ఎలక్షన్స్ లో బీజేపీకి సీట్లు పెరిగింది తప్ప తగ్గలేదు. 303 సీట్లు వచ్చినాయి 285 నుంచి. కాబట్టి అవి ఇప్పటికిప్పుడు ఇంకా 2.5-3 సంవత్సరాల కాలం ఉంది, ఇంకా అంత తొందరగా ప్రభావితం అవుతాయని అనుకోవట్లేదు. ఓకే, రవళిరెడ్డి గారు ఫైనల్సే. ఖచ్చితంగా అంటే ఇది ఇక్కడ ఏదైతే తమిళనాడు కానీ కేరళ కానీ ఖచ్చితంగా బీజేపీ మీద ప్రభావం చూపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో పరాజయం పొందితే బీజేపీ పార్టీ తమ పంతా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ప్రజల మీద బలవంతంగా రుద్దాలి, మేము చెప్పేదే రాజ్యాంగం అనే రీతిలో మాట్లాడుతున్న విధానాలు ఖచ్చితంగా మార్చుకుంటేనే నెక్స్ట్ ఏదైనా స్కోప్ ఉంటుంది. అంటే ఏ రకంగానైనా మేము మతాన్ని వీళ్ళ మీద రుద్దాం కాబట్టి ఎన్ని వేసినా మేమే గెలుస్తాం అనుకోవడం పొరపాటు అని చెప్పి. బట్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఒకవేళ ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇండియా టుడేస్ చాణక్య ఇచ్చిన 192 ఆ స్థాయిలో బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలిచిన, లేకపోతే విజయ్ ఫ్యాక్టర్ తోటి కలిసి ఏఐడిఎంకే బీజేపీ కలిసి తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన, అప్పుడు స్టోరీ ఇంకొకలాగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. May 4th మాట్లాడతాం కదా. థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, పుల్లారావు గారు, రవళిరెడ్డి గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. బీజేపీతో కలిపి ఆయన పోటీ చేశారు, ఆయనే అధికారంలోకి వస్తారు, నన్ను ఎగ్జిట్ పోల్స్ చెప్పేశాయి.
కేరళలో ఎల్డీఎఫ్ని దించేసి 10 ఏళ్ల పాలన తర్వాత యూడీఎఫ్ తిరిగి అధికారంలో వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. దాదాపుగా పరిస్థితి అలాగే ఉంది. కానీ కమింగ్ టు ద బిగ్గర్ స్టేట్స్, అయితే ఇంకా లాస్ట్ పాయింట్ చెప్తున్నా, ఆ ప్రదీప్ గుప్తాతో ఐ వాస్ ఫార్చునేట్, ఆయనతో కొన్ని షోస్ లో వచ్చాను రిపబ్లిక్ లో అట్లా. సో ఐ హ్యాడ్ ఇంటరాక్షన్ జరిగింది నాకు. ఆయన చాలా షోస్ మర్యాదపూర్వకంగా చెప్పి నువ్వు ఆయన తప్పు గతంలో చెప్తున్నావు ఆయన అంటాడు. ఫలితం తప్పిందని కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా లైవ్ లోనే. లోక్సభలో తప్పాడు. అవును, 3 నెలల క్రితం లోక్సభ ఎలక్షన్ మొదల డిసెంబర్ 2023లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ బీజేపీ స్వీప్ చేస్తుందంటే వాళ్ళు నమ్మలేదు. గెహ్లోట్ గెలుస్తాడు, కమల్నాథ్ గెలుస్తాడు, భూపేష్ బాగేల్ ఛత్తీస్గఢ్ లో గెలుస్తాడు. అది కరెక్ట్ అవ్వాడు. సో మనం ఎవరైనా సర్వే వచ్చి ఆయన పేరు మొదలు వేస్తే మనం మర్యాద ఇద్దాం. ఎందుకంటే మనం కాదని ఎందుకు చెప్పాలి? మే 4వ తారీఖు టైంకి తెలిసిపోతారు. లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు చెప్పేది సర్వేస్ ఎలాగుండా ఇది ఒక పెద్ద చేంజ్ వస్తుందా చెప్పలేము. కానీ చేంజ్ అనేది కావాలి, అందరికి చేంజ్ కావాలి. కేజ్రీవాల్ ఎలా వచ్చాడు? ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ 40 సంవత్సరాలు ఆళ్లే అవును, కొత్త మొహం లేదు, ఆళ్లే తిరుగుతూ ఉంటే ఒక దెబ్బ కొట్టి ఒక డ్రై క్లీనింగ్ షాప్ కూడా ఎమ్మెల్యే అవ్వాడు, ఒక సిపాయ్ హవల్దార్ నాయక్ ఎమ్మెల్యే అవ్వాడు, అందరిని తరివేశాడు. మళ్ళీ ఎవరు రాలేదు కదా, మళ్ళీ ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదు కదా, కథం. 2012 నుంచి దీక్షిత్ లేదు, వీళ్ళు లేడు, బీజేపీ మొన్న ఏదో వచ్చారు అధికారంలోకి, అంతే. సో అందువల్ల మనం వాచ్ చేద్దాం. ఇది నిజంగా అయితే పెద్ద ఎక్స్పెరిమెంట్. పార్టీ అక్కర్లేదు, పార్టీ ఆఫీసులు అక్కర్లేదు, కార్యవర్గాలు అక్కర్లేదు. ప్రజలకి ఆ మాత్రం కోపం వచ్చిందంటే వస్తారు. సో ఇది అవుతుందా అవుదా అంటే నేను చెప్పలేం కదా. విజయ్ ఆఖరికి 15% ఓట్లు వచ్చి తగ్గిపోవచ్చు, 20 ఎమ్మెల్యేలు రావచ్చు, ఏం రాకపోవచ్చు. బట్ హీ హ్యాస్ మేడ్ అన్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ జెన్సీ. లాస్ట్ పాయింట్, నిన్న ప్రదీప్ గుప్తా ఏమన్నాడంటే 29 సంవత్సరాల కింద ఆడ మొగ ఓటర్ లిస్ట్ లో కలిపితే దాదాపు 30% ఉన్నారన్నాడు. ఆ 30%లో వాడికి 60%, 70% వస్తుందని నాకు కనపడుతుంది. అది చాలు కదా అన్నాడు. అది చూద్దాం. ప్రకాష్ రెడ్డి గారు, అంటే మొత్తం అన్ని సంస్థల యావరేజ్ తీసుకుని నేను క్యాల్కులేషన్ చేస్తే 30 సీట్స్, 30 to 35 సీట్స్ విజయ్ పార్టీ టీవీకేకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది ఒకవేళ యాక్సిస్ మై ఇండియా అది వాస్తవం కాదనుకున్న టుడేస్ చాణక్య అంచనా తప్పినా కూడా. సో ఈ 30 సీట్లు అనేది ఎంత కీలకం కాబోతోంది తమిళనాడు ఎన్నికల్లో ఒకటి. అండ్ ఏఐడిఎంకే ఇప్పటికే ఏఐడిఎంకే ద్వారా బీజేపీ ఆర్ ఎన్డీఏ వాట్ ఎవర్ విజయ్ పార్టీతో ఇప్పటికే మంతనాలు ప్రారంభించిందని, అవసరమైతే ముఖ్యమంత్రి పదవి విజయ్కి ఇచ్చైనా కూడా డిఎంకే అధికారంలోకి రాకుండా, స్టాలిన్ తిరిగి ముఖ్యమంత్రి కాకుండా చెయ్యాలని ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నారు అనేది నిజమేనా? సరే, నాకైతే తెలియదు ఢిల్లీ నుంచి పావులు కదుపుతున్నారా లేదా అనేది. ఎందుకంటే ఇది టూ ఎర్లీ. అది పేపర్లలో నేషనల్ మీడియా అంతా అదే చర్చ, అది చర్చిస్తుంటారు. ఎందుకంటే ఢిల్లీలో చిన్న వార్త రాగానే దాని మీద కథనాలు ఇవ్వకపోతే టీవీ డిబేట్స్, టీవీ ఇష్యూస్ డిస్కషన్ కు రావు కదా. ఏదో ఒక చర్చ జరగాలి కాబట్టి అది నడుస్తున్నటువంటి చరిత్ర. బట్ నేనేది ఏంటంటే ఇప్పటికి కూడా నేనైతే నమ్ముతలేను మై ఇండియా యాక్సెస్ యొక్క ఒపీనియన్ పోల్ని. ఎందుకంటే చాలా సందర్భాల్లో వాళ్ళు ఫెయిల్ అయినారు. చాలా సందర్భాల్లో ఇప్పుడు అడ్డిమారి గుడ్డి చీకట్ల రాయేసి తగిలితే నేనే కొట్టినా అంటే దానికి అర్థం లేదు. కానీ నేను మా పొలిటికల్ అనాలిసిస్ ఇంతకుముందు పుల్లారావు గారు పెద్దలు చెప్పిన దాంట్లో 30% మంది ఓటర్స్ యంగ్ 30 years ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు చేంజ్ కోరుకుంటున్నారు. ఈ అయితే ఉంటుందో ఇది 100% ఒక దిక్కు చేంజ్ కోరుకోరు సార్. 100% ఏం కోరుకోరు. కొంత మార్పు చేర్పులు జరుగుతాయి. వారు అన్నట్టు ఢిల్లీలో జరిగిండొచ్చు, లేదా ఈ ఒకప్పుడు వన్స్ అప్ అనే టైం చాలా మనం పుట్టక ముందు అంటే మీరందరూ పుట్టక ముందు రోజులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వచ్చిండొచ్చు, లేదా టిఆర్ఎస్ ఆ ప్రభావం చూపించుండొచ్చు. అట్లా కొత్త పొలిటికల్ పార్టీ మీద కొత్త ప్రభావం కొంత ఉండొచ్చు. కానీ ఇంత ప్రభావం ఉంటుంది, అధికారంలోకి వచ్చేంత ఉంటుంది అయితే నేను అనుకోవట్లేదు. చూడాలి ఇంకెల్లుండి 4వ తారీఖు నిజంగానే అది కరెక్ట్ అయితే ఎట్లుంటది అంచనాలు సౌత్ పాలిటిక్స్ అనేది. బట్ ఒకటేంటంటే వారు చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తమిళనాడులో నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను, మిగతా వాళ్ళు విశ్వాసం కలిగించలేక ఆడ